బక్రీద్ రోజున అందరూ హిందువులందరూ కూడా బ్లాక్ డేగా ప్రకటించాలని చెప్పి కూడా అందరూ కూడా కోరుకుంటున్నారు. అలాగే గోవులన్నింటినీ కూడా వధించి మాంసాన్ని భుజిస్తున్నారని చెప్పి కూడా హిందువుల సంఘాలు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా దీన్ని బ్లాక్ డేగా ప్రకటించాలని చెప్పి కోరుకుంటున్నారు. శివకుమార్ స్వామి గారు ఉన్నారు, మనం అడిగి తెలుసుకుందాం దాని గురించి. నమస్తే. జై గోమాత, హర హర మహాదేవ్. రేపు బక్రీద్. 2 నెలలుగా గోహింస ఆగాలని, గోహత్యలు ఆపాలని, కబేలాలు మూసివేయాలని, గోవుని జాతీయ ప్రాణిగా ప్రకటించాలని పెద్ద ఎత్తున 6 సంవత్సరాల నుంచి ఉద్యమం చేస్తున్నాం. గోరక్షణ చేసినటువంటి గోవిందుని బాటలో నడవాలని. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ చట్టాలని అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యాయి. జాతీయ ప్రాణి ప్రకటించడంలో కేంద్ర ప్రభుత్వం, గోహత్యలు ఆపడంలో రాష్ట్ర ప్రభుత్వం. సో మేము పెద్ద కార్యక్రమానికి పిలుపునిచ్చాం. త్వరలో గో మహా రథయాత్ర యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి నుండి తిరుమల వెంకటేశ్వర స్వామి వరకు గో రథ మహాయాత్ర నిర్వహించబోతున్నాం. సంతలో గోవులని అమ్ముతున్నటువంటి వాడు హిందువు, తరలిస్తున్నటువంటి వాహనం హిందువుది, వాహనంలో ఎక్కించే వాళ్ళు హిందువులు, కోసేవాడు మాత్రం కసాయి ముస్లిం. సో 2 చేతులు కలిసి ఈ ఒక దుర్మార్గానికి పాల్పడుతున్నారు. కాబట్టి సంతలో అమ్మే వారిపైన పీడీ యాక్ట్ కేసులు పెట్టాలని పోలీసు వారిని విజ్ఞప్తి చేయడం జరిగింది. అంటే హిందువులని అంటున్న వారిపైన కూడా పీడీ యాక్ట్ కేసులు పెట్టాలి. చట్టాలు ఉన్నాయి గోవుకి, ఏవి కోయాలో ఏవి కోయకూడదో, బక్రీద్ సందర్భంగా ఏవి తినాలో ఏవి తినకూడదో, వాళ్ళ అల్లాకి ఏమి సమర్పించాలో ఏం సమర్పించకూడదో చట్టాలు ఉన్నాయి. బక్రా, మేకపిల్లలు, కోడి పిల్లలు ఏదో రక్తం చూపించాలి వాళ్ళు దేవునికి. అట్లా అని చెప్పేసి పెద్ద పెద్ద క్యాటిల్ని, గో సంతతిని కోయడం అనేది దుర్మార్గం. లైవ్ మర్డర్ జరుగుతున్నది హైదరాబాదులో, సౌత్ జోన్లో. మరి ముఖ్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మన రేవంత్ రెడ్డి ఓట్లు పోతాయని, సీట్లు తగ్గుతాయని వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాడు. ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి గోమాత శాపం తగులుతుంది, దుర్మరణం పాలవుతాడు. రేవంత్ రెడ్డి గారు కూడా గోశాలని కూడా ప్రారంభిస్తా అని చెప్పి కూడా అన్నారు బక్రీద్ సందర్భంగా. ఆయన మనసులో చేయాలని ఉన్నప్పటికీ ఆయన ఉన్న పార్టీ కాంగ్రెస్. గోశాలలు చేయాలన్నటువంటి దాన్ని మేము స్వాగతిస్తాం, కానీ గోహత్యలు ఆపాల్సిన బాధ్యత కూడా నీదే. తెచ్చిన గోవులని కట్టబోయే గోశాలకు తరలించు. నువ్వు వద్దన్నంతసేపు నువ్వే ముఖ్యమంత్రి, నేను వద్దన్న ఆ సీట్లో నేను కూర్చోబెడతారు మన ప్రజలు. అంత కమిట్మెంట్గా గోవుని పూజించే వారు, మాలాంటి కరుడుగట్టిన గోరక్షకులు, గో సంరక్షకులు అందరూ నీ వెంట నడుస్తారు. హైదరాబాద్కి బక్రీద్ సందర్భంగా తరలించిన గోవులని రక్షించు, నువ్వు కట్టబోయే గోశాలలకి వాటి సంరక్షణ కోసం తరలించు. అంటే ఇప్పుడు శబాష్ అంటారు. బక్రీద్ టైంలోనే కాదు కదా, ఇంతకుముందు కూడా ఆదివారం వస్తే కూడా కటికోళ్ళు తీసుకుపోయి వాటన్నిటిని కూడా గోవులన్నింటిని కూడా కట్ చేస్తున్నారు అనమాట. అలాగే ఇప్పుడు ప్రత్యేకంగా ఇప్పుడే ఎందుకు ఈ ధర్నాలు చేస్తున్నారు, ఇవన్నీ చేస్తున్నారు? ప్రతిసారి చేయొచ్చు కదా. ఒక్కసారి యూట్యూబ్లోకి వెళ్ళి మీరు యుగ తులసి ఫౌండేషన్ అని గూగుల్లో కొట్టండి. ఓకే, ఎన్ని సంవత్సరాల నుండి ఈ పోరాటం చేస్తున్నాం, ఎన్ని నెలల నుంచి చేస్తున్నాం, ఎన్ని రోజుల నుంచి చేస్తున్నామో ఒక్కసారి గూగుల్లో కొడితే తెలుస్తుంది. యుగ తులసి ఫౌండేషన్ ఇంకా చాలా స్వచ్ఛంద సంస్థలు మాతో కలిశాయి. ఒక్కసారి కొట్టి మీరు చూసి ఆ ప్రశ్నకి మీకు ఆన్సర్ అల్ల దొరుకుతుంది. నేను మళ్ళీ ఒకసారి ఇక్కడ చెప్పవసరం లేదు. ఓకే, ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు ఇట్లా ఒక బక్రీద్ రోజు కనుక గోవులను వధిస్తే? టుమారో ఈజ్ ఏ బ్లాక్ డే. బక్రీద్ బ్లాక్ డేగా ప్రకటిస్తున్నాం. అంటే మీరే ప్రకటిస్తున్నారు? మేము గోరక్షకులం, గో సంరక్షకులం. మేము ప్రకటించకపోతే ఇంకోరు ప్రకటిస్తారు. ముస్లిమ్స్ కూడా అనుకోవాలి కదా. వాళ్ళు అనుకోకపోతే ఉంది, మేము దాని బ్లాక్ డే అని మేము చెప్తున్నాం. వాడు మేము కోస్తున్నాం ఏం బీకుతావురా అని వాడు అంటున్నాడు, మేము బ్లాక్ డే అంటున్నావు. వింటున్నా, మాటకు మాట జరుగుతుంది. పోలీస్ చేయాల్సిన పని పోలీస్ చేస్తుంది, మేము చేయాల్సిన పని మేము చేస్తాం. వాళ్ళు చేస్తలేరు కాబట్టి కదా మేము బ్లాక్ డే అని ప్రెస్ మీట్లు పెట్టి ప్రెస్ క్లబ్ వచ్చి ఇట్లా మీరు ఇంటర్వ్యూలు తీసుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఒక సబ్జెక్ట్ మీద మేము మాట్లాడుతున్నందుకే మీరు అందరూ వచ్చారు. వాళ్ళు కదలిక వచ్చి, చైతన్యం వచ్చి, వాళ్ళు ఏమైనా మార్పు వచ్చి హైకోర్టు ముట్టికాలు వేయకముందే మేము దీన్ని ఏమైనా ప్లాన్ చేయాలనుకుంటే మంచి జరుగుతుంది, లేకపోతే జరగాల్సిందే నష్టం జరిగిపోతుంది.
హిందూ ధర్మం కోసం పనిచేసే వాళ్ళు ప్రాణాలని పణంగా పెట్టి పనిచేస్తారు. చిన్న చిన్న కొట్లాలకు ఎవరు భయపడరు. తృణప్రాయంగా ప్రాణాలు వదలడానికే ప్రతి గోరక్షకుడు రెడీగా ఉన్నాడు. స్వామీజీలు మఠాధిపతులు చేయాల్సిన పనులు మేము చేస్తున్నాం. వాళ్ళు పీఠాలు వదిలి బయటకు వస్తే గోవులు బ్రతుకుతాయి. జై గోమాత. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.